ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతలంచినారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 18వ వచనం ధ్యానించుకుందాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ 2 మాటలు మనం ధ్యానించుకోవచ్చు. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎడల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తీర్పులోనికి వెళ్ళారు. వారికి తీర్పు తీర్చబడదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసింపని వారు, ఎవడైతే ఆయన్ని విశ్వసించలేదో వాడు దేవుని అద్వితీయ కుమారుని నామము విశ్వసించకపోవడం. అంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఆయన. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగానే తీర్పు తీర్చేశారు వారికి. ఎందుకంటే వారు విశ్వాసింపని వారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు ఎవరైతే విశ్వాసం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో ఆ విశ్వాసము కలిగి వారికి తీర్పు తీర్చబడదు. ఒకటి. రెండోది, ఆయన యందు ఎవరైతే విశ్వాసము లేకుండా ఉన్నారో వారికి అంతకు ముందుపే తీర్పు తీర్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే దేవుడు తీర్పు తీర్చేశాడు. వాళ్ళు విశ్వాసము లేనివారు, వాళ్ళు విశ్వాసం లేనివారని మనం అనుకుంటామేమో, కానీ వారికి ముందుగానే వారికి తీర్పు తీర్చబడి ఉన్నది. ఎందుకంటే వారు దానికే నియమించబడిన వారు. విశ్వాసంలోనికి రావడానికి, విశ్వాసంలో బలపడడానికి, ప్రభుతో సాంగత్యం చేయడానికి, ప్రభువు దగ్గర అవడానికి కాదు. వారు ముందుగా తృణీకరించబడిన వారేమో అయి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ముందుగానే వారికి తీర్పు తీర్చబడి ఉన్నది. విశ్వాసము లేని వారికి, అంటే కుమారుని యందు, దేవుని యొక్క అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసము లేని వారి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల పుస్తకం 29వ అధ్యాయం 26వ వచనం ఒక మాట ధ్యానించుకుందాం. ఎవరైనా ఏమనుకుంటారంటే కొంచెం అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, లీడర్గా ఉన్నాడు, కొంచెం గొప్పగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే అనేకులు ఏలువాని దయ కోరుకుందరు. అంటే చూడండి, ఏలువాని దయ కోరుకుంటారు అందరూ కూడా. అనేకులు ఏం చేస్తారంటే ఎవరైతే అధిపతిగా ఉన్నాడో, ఎవరైతే వాళ్ళ నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడో వారందరినీ కూడా వాళ్ళందరూ దయ కావాలని కోరుకుంటారు అనేకులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఏలుతున్న పరిపాలన చేస్తూ వారి యొక్క దయ కావాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లేదా ప్రధానమంత్రి గారు ఉన్నారు. వీరి దయ చాలా మంది కోరుకుంటూ ఉంటారు. లేదా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారి దయ కావాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏలికలుగా ఉన్నారు కాబట్టి.
వారు ఏలుచున్నారు కాబట్టి, ప్రజలను పరిపాలిస్తున్న నాయకులు కాబట్టి వారి యొక్క దయ కావాలి. వారి యొక్క దయ ఉంటే ఏదైనా జరుగుద్ది. వారి యొక్క దయ ఉంటే ఏ కార్యమైనా జరుగుద్ది, ఏమైనా చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఏదైనా పని అవ్వాలా, వారి దయ ఉంటే అయిపోతుంది. ఎంఆర్ ఆఫీసులో అయినా పని అవ్వాలా, వాళ్ళ దయ ఉంటే అయిపోతుంది. ఇలా ఒక ఏ ఏ సమయానికి ఏ పని జరగాలన్నా రాజకీయ నాయకుడు అండ ఉంటే జరిగిపోతుంది. ఏలికలు వారు ఏలుబడి చేయవారు కాబట్టి వారు ఏలుబడి చేయవారు యొక్క దయ కోరేవారు అనేకులున్నారు. అనేకులు ఏలువాని దయను కోరుదురు. దేవునికి మహిమ కలుగుగా. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశములో ఉంది. ఎవరి వశంలో ఉందండి? ప్రభు అయిన యేసు వశంలో మనుషులకు తీర్పు తీర్చే అది ఆయనలో ఉంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అది తీర్పు ఆయన వశంలో ఉంది. మనుషులకు ఏ మనుషుడైనా కానీ ఎవరైనా కానీ ఎవరికైనా తీర్పు తీర్చాలి, ఆయన తీర్చాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే అనేకులు దయేమో, అనేకులు ఏలువాని కోసము వాడి దయ పొందాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అనేకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారి దయ పొందుకోవాలని అనేకులు వారి వైపు చూస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. ఆయన వశంలో ఉంది మనుషులను తీర్పు తీర్చే వశం. దేవునికి మహిమ కలుగునుగా. మనుషులకు తీర్పు తీర్చే వశం అది ఆయన అండర్లో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన మాత్రమే తీర్పు తీర్చగలిగాడు మనుషులకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దుర్మార్గుడు 27 వచనం చూడండి. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవంతుడు భక్తిహీనుడికి హేయుడు. చూడండి, ఇక్కడ దుర్మార్గుడేమో నీతిమంతులకు హేయుడు, హేయమైన వాడు, నీచమైన వాడు. నీతిమంతులకు దుర్మార్గుడు నీచమైన వాడు కనపడతాడు. కానీ అదే యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడిగా కనపడుతుంటాడు. యథార్థవంతుడే, సత్యవంతుడే, నేను సత్యాన్ని జరిపిస్తున్నాడే, నీతిమంతుడినే అని అనుకున్న ఈ యథార్థవంతుడు ఉన్నాడే, ఆ భక్తిహీనుడు వాడు ఏం చేస్తాడంటే ఈ యథార్థవంతుని హేయుడిగా చూస్తూ ఉంటాడు. ఈ భక్తిహీనుడు యథార్థవంతుని హేయుడిగా చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ప్రసంగిలో ఒక మాట ఉందండి, 11:9. యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము. ఎప్పుడు పడాలండి? యవన బిడ్డ, నీ యవన కాలమందు నీవు సంతోషపడము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యవనుడు ఉన్నాడు అనుకోండి. ఆ యవనుడు ఎలా ఉండాలి? యవనుడా నీ యవన కాలమందు సంతోషపడు. అంటే ఈ యవనంలో ఉన్న వాడికి ఎలా అనిపిస్తుంది? ఆ యవనంలో ఉన్న వాడికి నీ యవన కాలంలో సంతోషపడమంటే ఆ యవన కాలంలో సంతోషం ఏముంటది? అప్పుడప్పుడే వయసుకు వచ్చిన వాడు, ఆ వయసులో ఉన్నవాడు ఎలా ఉంటది? ఈ దేని నుంచి సంతోషం పొందాలని కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. లోకము దాని వైభవం చూసి కదా, లోకము దాని ఆశలను చూసి కదా, లోకానుసారమైన జీవితాన్ని చూసి కాదా అతను సంతోషపడేది. దేవునికి మహిమ కలుగునుగా. యవనుడు యవన కాలం ముందు దేన్ని చూసి సంతోషపడతాడండి? తన శరీరంలో వచ్చే కోరికల ఇచ్చల నుంచి, ఆ లోకపు ఆశలు, లోకపు ఇచ్చలతో నిండిపోయి దాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. లోకానుసారంగా లోకపు ఆశలన్నీ చూసి ఆ యవన కాలంలో కడిగి పెట్టిన దాన్ని చూసి సంతోషపడుతుంటాడు. అంతేకాదు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఎలా ఉండాలంట? సంతుష్టిగా ఉండాలంట యవన కాలంలో హృదయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లుగా చేయి, నువ్వు ఎలానా చేయి, ఏమైనా చేయి,
నీవు సంతోషపడటం కోసం నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఎలాగన్నా ఉండు లోకంలో. దేవునికి మహిమ కలుగును కాదు. యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండని. ఎక్కడ అసంతుష్టిగా వద్దు, సంతుష్టిగా నీ హృదయాన్ని ఉండని. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. ఎలా ఉండాలి? నీ కోరిక, నీకు ఏ కోరికలు కలుగుతున్నాయో ఆ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. అంటే దృష్టి అంటే కళ్ళ ఏది చూసిన దాని ఇష్ట ప్రకారం, చూసిన యవన కాలంలో ఉన్నోడికి ఎలా ఉంటది? ఇష్ట ప్రకారం నువ్వు చెయ్యి అంటే. యవన కాలంలో ఉన్నప్పటికి ఎలా ఉంటది? ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయి. నీ దృష్టి ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి అంటే, నీకు ఇష్టానుసారంగా నువ్వు దేన్ని చూస్తే దాన్ని చెయ్యి అంటే ఎలా ఉంటది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇష్టం చొప్పున నువ్వు చెయ్యి, నీ ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నువ్వు ప్రవర్తించు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయి, నీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లుగా తాగు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఏమన్నా చేయి అని ఉంటదా? అనే కదా దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యవ్వన కాలంలోకి రాగానే, ఆ యవ్వన కాలంలోకి రాగానే అన్నీ కూడా చేసేయాలి, చేసేయాలి, చేసేయాలి అనే ఆ తాపత్రయం, ఆతృత ఎక్కువైపోతాం. ఎక్కడ చూసినా ఈ రోజున చూస్తే అపవాది భయంకరమైన ఉచ్చుల్లో ఊరుగ్గాడు. ఎక్కడ? యవన బిడ్డల మీదే. యవన బిడ్డలనే ఆ ఊరిలో వాడు ఉచ్చుల్లో చిక్కబెట్టుకుంటున్నాడు. భయంకరమైన వల విసిరి వాళ్ళని. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, వ్యసనాలు, తాగుబోతు, జూదం, వ్యభిచారం, రకరకాల చెడిపోవటానికి లోకమంతటిని వారి ముందుకు ఒకేసారి తీసుకుని వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి తీసుకుని వచ్చేస్తున్నాడు, ఒకేసారి లోకాన్ని మొత్తాన్ని వాళ్ళకు చూపించాలి. దేవునికి మహిమ కలుగును. దేవుడు అన్ని విషయాల్లో ఫ్రీ ఇచ్చేసాడు. నీ ఇష్టం, నీ ఇష్టం. ఎలాగా? యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ మనసులో వచ్చే కోరికల చొప్పున, నీ చూపుకు నచ్చిందా నీ ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించుము. ఏం చేయాలి? నీవు ప్రవర్తించు, అది నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించు, నీ సూచనలు నువ్వు చేయి. అయితే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్నది జ్ఞాపకం ఉంచుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లు చేయి, నువ్వు ఏమైనా చేసుకో. కానీ నీవు చేసిన ప్రతి దాన్ని బట్టి, ప్రతి క్రియను బట్టి, నీవు వేసిన ప్రతి అడుగును బట్టి ఏమంటున్నాడు? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చిన్న బిడ్డలు చెప్తుంటాం, అరే నువ్వు అటువైపు వెళ్ళావంటే అదిగో అక్కడ నిప్పులు ఉన్నాయి, కాలుతాయి. అరే నువ్వు ఇటువైపు వెళ్ళావంటే అదిగో అక్కడ పెంట ఉంది, దాన్ని తొక్కేమంటే వాసన వస్తుంది. అరే నువ్వు అటువైపు వెళ్తే అక్కడ నుయ్యి ఉంది, దాంట్లో పడతావు. నువ్వు ఇటువైపు వెళ్ళావంటే అదిగో నది ఉంది, నదిలో పడిపోతావు. అదిగో అటు కుర్రలు ముగాలు ఉన్నాయి, ఇటు విషసర్పాలు ఉన్నాయి. అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, చూసుకొని వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. లోకులు, భయంకరమైన కాకు లాంటి వారు పీక్కు తింటారు, జాగ్రత్త. వాళ్ళతో ఉండేటప్పుడు జాగ్రత్త. లోకపు వైభవము చూసి, దాన్ని చూసి నువ్వు ఆకర్షితులు కావద్దు. అటువైపు వెళ్ళకూడదు, ఇటువైపు తిరగకూడదు, అది చూడకూడదు, ఇది ముట్టకూడదు, అది తాకకూడదు. ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు చెప్పి ఉంచిన ఆజ్ఞలే. అన్నీ కూడా ఆయన ముందుగా చెప్పినవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏది కూడా బలవంతంగా రుద్దేడండి. బలవంతం చేసి నువ్వు ఇలాగే ఉండాలని చెప్పడు. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నీ ఇష్టం.
నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుచుకో. నువ్వు ఏది చేసినా, ఏది నడుచుకున్నా, నీవు ఎలా ఉన్నా సరే అది నీ ఇష్టమే. బలవంతం లేదు దాంట్లో. దాంట్లో బలవంతము లేదు. నువ్వు ఖండితంగా ఎలాగే ఉండాలంటానికి బలవంతం ఎక్కడా పెట్టలా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా? యవనుడా, నీ యవన కాలమందు నీవు సంతోషపడవు. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీ ఇష్టం అది. కాకపోతే కాకపోతే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. కానీ వీటన్నిటి గురించి రేపు దేవుడు తీర్పులోనికి తెస్తాడనేది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లరా. ఇప్పుడు గవర్నమెంట్ మనం చూసినట్లయితే ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ధూమపానం ఉంది కదా, మద్యపానం, ధూమపానం ఉన్నాయి. వీటిపైన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇదిగో ఇది ప్రమాదకరం, హానికరం, హెచ్చరిక అని చెప్పి ఒక హెచ్చరిక పెట్టి దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల చచ్చిపోతారు, దీనివల్ల రోగం వస్తాయి, ఇలాగుంటాయి, కుటుంబాలు పతనం అయిపోతే నాశనం అన్న ఉద్దేశంతో మరి ఏం చేశారు, హెచ్చరికను పెట్టి పెట్టారు. హెచ్చరికను పెట్టి పెట్టారు. ఇప్పుడు దాన్ని ఎవరైనా ఆగుతున్నారా? దాన్ని ఎవరు అసలు చదువుతున్నారా ఎవరన్నా? ఇంకా కొన్ని బొమ్మలు చూస్తే, ఆ పాకెట్ల మీద బొమ్మలు చూస్తే క్యాన్సర్ వచ్చి అవన్నీ తినేసి నానా ఇదిగా ఉన్నవన్నీ కూడా, ఆ పుల్లుతో ఉన్నవన్నీ కూడా చూపిస్తుంటారు. ఎవరన్నా మానేస్తుంటారా? ఎవరు మానేస్తారా? హెచ్చరిక ఉంది, దాన్ని ఎవరు తీసుకుంటారా? ఎవరో తీసుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము కూడా అంతేనండి. నైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ లోకానికి, ఏ లోకానికి వేరే నివసించు అంటే ఎవరు వింటారు? లోకము చక్కగా వైభవం కనపడుతుంది, అందంగా కనపడుతుంది, ఆకర్షిస్తుంది, రకరకాల రంగులు రంగులతో ఆకర్షిస్తూ ఉంటే, రకరకాల ఆకర్షిస్తూ ఉంటే మనసు లోకం వైపు ఉంటుందా? దేవుని ఆజ్ఞల వైపు ఉంటాయా? ఆయన ఆజ్ఞలు ఉంటే ఏం చేస్తుంటాయి? ఆయన మార్గాలు ఏం చేస్తుంటాయి? నిన్ను సరైన త్రోవలో, సరైన మార్గంలో నడిపించడానికి ఉంటాయి. అది యవన బిడ్డకి ఇష్టమా? ఇష్టం ఉండదు. ఎలా ఇష్టం ఉంటుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా. కానీ మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుననే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోలేనంత కాలము కూడా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు నడుచుకుంటావు, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే కాదు, 10వ వచనం చూసినట్లయితే, లేత వయసును నడి ప్రాయమును గతించిపోచున్నవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? చూడండి, లేత వయసు, నడి ప్రాయము రెండు కూడా గతించిపోతాయి. లేత వయసు అంటే బాలుడుగా ఉన్నప్పుడు, నడు ప్రాయం అంటే మధ్య వ్యక్తిగా అయినప్పుడు, ఈ రెండు కూడా గతించిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ముదిమి వస్తుంది, ముసలోడు అవుతావు. మరి కాబట్టి నీ హృదయములో నుండి ఆ వ్యాకులమును నువ్వు తొలగించుకోవాలి. ఎందుకంటే నీ దేహమును చెరుపు దాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఎప్పుడూ యవ్వనంగా ఉండవు, ఎప్పుడు లేతప్రాయంగా నువ్వు ఉండవు. నువ్వు ఎప్పుడు లేతప్రాయంగా ఉండవు, నువ్వు ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండవు. కానీ నీ దేహమును చెరుపు దాన్ని నువ్వు తొలగించుకోగలగాలి. ఈ దేహాన్ని ఏదైతే పాడు చేస్తుంది, ఏదైతే దీన్ని అపవిత్రపరుస్తుంది, దానిని తొలగించుకోవాలి మన నుంచి. దేవునికి మహిమ కలుగు.
మన నుంచి దానిని తొలగించుకోవాలి. అది లేతప్రాయమైనా కానీ, అది నడిప్రాయమైనా కానీ, దేవునికి మహిమ కలుగును గాక. నడిప్రాయమైనా కానీ, లేతప్రాయమైనా కానీ, మన హృదయంలో నుండి ఆ వ్యాకులమును మనం తొలగించుకోగలగాలి. అది నీ దేహమును ఆ వ్యాకులం ఏం చేస్తుందంటే నీ దేహమును చెరుపును. కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిని మన నుంచి తొలగించుకోవాలి. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు ధ్యానించుకుందాం. సువార్త. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచవలెనని, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కూడా కుమారుని కూడా గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నారు. ఇప్పుడు ఎవరు తీర్పు తీర్చేది? ఎవరు? తండ్రి తీర్పు తీర్చడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే తీర్పు తీరుస్తారు. ఎందుకంటే సర్వాధికారము కలిగి ఉన్నాడు. సర్వాధికారం తండ్రి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారునికి సర్వాధికారము ఆయనకి ఇచ్చి ఉన్నారు. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి మృతులను ఎలాగ బ్రతికించాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చిన వారిని మాత్రం బ్రతికిస్తాడు. అందరినీ బ్రతికించేవాడు కాదండి, తనకు ఇష్టం వచ్చిన వారిని మాత్రం బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే సర్వాధికారం పొందుకున్న కుమారుడు, తండ్రి నుంచి సర్వాధికారం పొందుకున్న కుమారుడు, ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తనకు ఎవరైతే ఇష్టమో, తనకు ఎవరైతే ఇష్టం వచ్చారో వారిని మాత్రమే ఆయన బ్రతికిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరైతే కుమారుని యొక్క వాక్యం విని, కుమారుని యొక్క మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచాడో వాడు నిత్య జీవము గలవాడు. వాడు విషయం ఏంటంటే తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోకి దాటిపోతాడు. హల్లెలూయా. తీర్పులోనికి రాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణము నుంచి దాటి జీవంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇదే ఆయన ఎందుకు కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే కారణం ఇదే. తీర్పులోనికి రాకుండా మరణమును దాటి జీవములోకి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఏం చేస్తాడంటే మరణమును దాటి జీవములోకి నిత్య జీవము గల వాడుగా మారి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాటి వెళ్ళిపోతాడు, జీవములోనికి దాటి వెళ్ళిపోతాడండి. నా ప్రభువు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఇప్పుడు మీరు తీర్పులోనికి రా. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచావుగా, ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచావు, ఆయన చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచావు, ఆయన చెప్పిన తండ్రి ఎందు విశ్వాసం ఉంచావు. కాబట్టి నీవు మరణాన్ని చూడకోకుండా మరణాన్ని దాటి జీవములోనికి నువ్వు ప్రవేశిస్తావు. జీవంలోనికి ప్రవేశిస్తావు కాబట్టి నీవు తీర్పులోనికి రాక మరములో నుండి జీవములోనికి దాటి ఉన్నావని నిశ్చయముగా మీతో చెప్పొచ్చున్నాను నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిశ్చయముగా మీతో నేను చెప్పుతున్నాను నా ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచారో వారు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవములోనికి దాటి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కింద వచ్చిన 25 వచ్చిన మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియా వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు. చూడండి, ఆ శబ్దము విన్నవాడు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారు యొక్క రాకడ యొక్క శబ్దం వినబోతున్నారు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు రానై ఉన్నాడు, వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం విన్నవాడు ధన్యుడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు మరణము చూడు, ఆ శబ్దం విన్నవాడు నిత్య జీవములకు వెళ్ళిపోతాడు. రెండోది, ఆ శబ్దం విని ఎత్తబడిన వాడు తీర్పులోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చింది, తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము కలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును. తండ్రి ఏ విధంగా తానంతట తానే జీవం కలిగిన వాడై అన్నిటిని ఏ విధంగా సృజించాడో, ఏ విధంగా ఆయన తయారు చేశాడో, అలాగే కుమారుడు కూడా సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు తానంతట తానే కుమారుడు కూడా అధికారము కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ అధికారం మనం పొంది ఉన్నాం, ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచాము కాబట్టి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాము కాబట్టి ఆ జీవాన్ని మనం పొంది ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆయన మనుష్య కుమారుడు కాబట్టి, అంటే ఈ లోకానికి మనుషుల రూపంలో వచ్చాడు కదా, మనలో ఒకడుగా జీవించాడు కదా, మనలాగే జీవించారు కదా. ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు సర్వాధికారం పొంది ఉన్నాడు తీర్పు తీర్చడానికి. దేనికి? తీర్పు తీర్చడానికి తండ్రి వలన సర్వాధికారం పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి వస్తుందయ్యా తీర్పు? ఎవరి మీదకి వస్తుందయ్యా తీర్పు అంటే మనం మూల వాక్యంలో చదువుకున్నాం. ఏమని? ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎవరి యందు? ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు
దేవుని అద్వితీయ కుమారుని నామము విశ్వాసం ఉంచలేదు కాబట్టి వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడినది. ఆల్రెడీ ముందుగానే తీర్పు అయిపోయింది. ఇప్పుడు తీర్పు కాదు, ముందుగానే తీర్పు అయిపోయింది. విశ్వాసం ఉంచలేదు కాబట్టి. విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం అనుకోండి, క్రీస్తునందు ఉన్న మనకు ఏ శిక్ష విధి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి నిత్య జీవము గలవాడుగా మనం మారిపోయాం కాబట్టి ఇప్పుడు మనము తీర్పులోనికి వెలక ఆయన మరణమును మనము దాటి ఉన్నాం, జీవంలోకి వెళ్ళిపోయాం కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవము, చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రము, చూడి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు క్రీస్తు చేశాడు కాబట్టి, యేసు చేశాడు కాబట్టి ఇప్పుడు మనము ఏమై ఉన్నామండి? ఏ శిక్ష విధియు లేని వారమై ఉన్నాం. కారణం ఏంటి? ఆయన యందు మనము విశ్వాసం ఉంచామంతే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యందు విశ్వాసం ఉంచామంతే, మనకు ఏ శిక్షా విధి లేదు. తీర్పులోనికి వెళ్ళి తీర్పు నుంచి దాటి జీవంలోకి, మరణం దాటి జీవంలోకి వెళ్ళిపోయాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి ఎలా ఉంటావు అంటే, నువ్వు కాలానికి ముందుగా చనిపోతున్నావు అంటే, ఇప్పుడు నువ్వు మరణము దాటి జీవంలోకి వెళ్ళిపోయావు కదా, మరణం దాటి జీవంలోకి వెళ్ళిపోయావు. మరి జీవంలోకి వెళ్ళిపోయి నీవు కాలానికి ముందే చనిపోవటం ఏంటి? పరిపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయుష్ ఇస్తే, పరిపూర్ణమైన ఆయుష్ పొందుకుంటే ఇప్పుడు అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబుల్లాగా నీవు పరిపూర్ణమైన ఆయుష్ను అనుభవించాలి కదా. అనుభవించుకోకుండా నీ కాలము ముందే, కాలం రాకముందే నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? ఆ మాట చదవండి. ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం 2వ లైన్ నుంచి చదవండి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు. బుద్ధిహీనంగా తిరగవద్దు. చూడండి, అధికంగా దుర్మార్గులు పని చేయకూడదు, బుద్ధిహీనులుగా తిరగొద్దు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు? నిజమే పిల్లారా, దుర్మార్గులు పని చేయకూడదు, బుద్ధిహీనులా తిరగకూడదు, దుర్మార్గుల యొక్క పని చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, నీకు నియమించబడిన కాలానికంటే ముందుగానే నువ్వు చచ్చిపోతావు. దేవుడు నీకు కాలాన్ని నిర్మించాడు. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జీవించాలి, ఇంత వయసు వరకు నువ్వు జీవించాలి, ఇదిగో ఇంతకాలం నువ్వు జీవించాలి అని నీకు ఒక నియమం పెట్టాడు ఆయన. దానికి ముందుగానే నువ్వు చచ్చిపోతున్నావు అంటే కారణం ఏంటి? దుర్మార్గ పనులు చేయటం. రెండోది, బుద్ధిహీనుడు తిరిగినట్లుగా తిరగటం. రోడ్ల మీద, వీధుల్లో బుద్ధిహీనుడు తిరిగినట్లుగా తిరగటం. రెండోది, దుర్మార్గపు పనులు చేయటం వలన నీ ఆయుష్కాలం మధ్యలోనే ముగిసిపోతుంది. మధ్యలోనే అంటుంటారు కదా, ఏమని?
వీడి ఆయుష్ అప్పుడే తిరిగిపోయిందా? ఆయుష్ అప్పుడే తిరిగిపోయిందా? ఏంటి అప్పుడే సగంలోనే వెళ్ళిపోయాడు, సగంలోనే చనిపోయాడు. చిన్న వయసే. లేత వయసే. అరే ఇంత వయసులో చనిపోయాడా, ఇంత లేత వయసులో చనిపోయాడా, ఇంత చిన్న వయసులో చనిపోయాడు, ఏంటి కారణం అని అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దుర్మార్గత, బుద్ధిహీనత. దుర్మార్గత, బుద్ధిహీనత వలన మధ్యలోనే చనిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాలము రాక మునుపుగానే చనిపోతూ ఉంటారు. నీకు నియమించిన కాలము, నువ్వు అనుభవించాల కాలము, నీ జీవిత కాలం చాలా ఉంది. అయినా మధ్యలో చచ్చిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఓ యవనుడా, నీ యవన కాలమందు నువ్వు సంతోషపడము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించుము. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఇష్టం వచ్చినట్లు చేయి. కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అనేది మాత్రం నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. బుద్ధిహీనత, దుర్మార్గత ఇక్కడే వచ్చేది. యవన కాలంలోనే, తెలిసి తెలియని కాలంలోనే అవి ఇదవుతాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా. మరి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఉండాలి అంటారా? ఒక్క మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. చూడండి, నీ కాలము మునుపు రాక మునిపే నువ్వు చనిపోతున్నావు అంటే కారణం ఏంటి? కారణం చాలా మంది యవన బిడ్డలను చూసినట్లయితే ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయండి. ప్రపంచంలో ప్రపంచములో ప్రపంచములో చాలా మంది యవన బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలని వాళ్ళు వదిలివేసుకుంటూ ఉన్నారు, బలి తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దుర్వ్యసనాలకి బానిసలైపోయి లోకానికి బానిసలైపోయి వాళ్ళ అమూల్యమైన ప్రాణాలని వాళ్ళు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే చిన్న వయసులోనే లేత వయసులోనే వాళ్ళు హతులైపోతున్నారు. వాళ్ళకి ఎంతో జీవితం ఉంది. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసి, చేయకూడని పనులు చేసి, చూడకూడని చూసి నానా రకాలుగా ఆ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ప్రియులారా, అపవాది వేసిన ఉచ్చులో చిక్కుపడిపోతున్నారు. ఎంత సులువుగా చిక్కుపడుతున్నారంటే ఈ రోజున వాడు వేసిన వల ఏంటది? ఇంటర్నెట్. నెట్ అంటే వల. నెట్ అంటే వల. ఇంటర్నెట్ లో వాడు బంధించి వేస్తున్నాడు. ఎవరో బిడ్డలు బంధించి వేస్తున్నాడు. దాంట్లో చూడమని ప్రతి ఒక్కటి చూసేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేయకూడనివి చేస్తూ, తలస్తూ వయసుకు మించి దాంట్లో వాళ్ళు ముదిరిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, రకరకాల గేములు వచ్చేసాయి. గేమే కదా ఆడుకుంటారు అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు, కానీ బిడ్డలు ఏం చేస్తారంటే రకరకాల గేములు వచ్చాయి. ఆ గేముల్లో వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు ఎలా చనిపోవాలో కూడా వాళ్ళు ఆ గేములు ఫిక్స్ అయిపోయి వాళ్ళు దాంట్లో చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు చనిపోతున్నారు. చాలా మంది రకరకాలుగా ఏ విధంగా అపవాది వాడిని బంధించి, ఏ విధంగా వాడిని ఉచ్చులోకి వాడిని అంతమొందిస్తున్నదో అంత ఈజీ అయిపోయింది ఈ రోజున. ఒక్క మన దేశమే కాదండి, ప్రపంచం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి. యవన బిడ్డలు ఇదే పరిస్థితి. తెలిసి తెలియని వయసులోనే వాళ్ళు తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం సర్వనాశనం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటయ్యా అంటే నెట్లో మేము చిక్కుకుపోయాం. నీ వలయంలో మేము చిక్కుకుపోయాం. ఆ వలయం వాళ్ళని మరణంలోకి దారి తీసింది. వారు తప్పిదములు చేయడానికి దారి తీసింది. వారు అంతకులుగా మారడానికి దారి తీసింది. దేవుడికి దూరం అయిపోవడానికి దారి తీసింది. ఏది చూసినా ఆ వలయంలోంచి పడలేకపోవటమే కారణం. ఆ వలయంలో చిక్కుబడిపోవటమే కారణం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
మరి ఏం చేయాలి? కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. చూడండి 56వ కీర్తన 10వ వచనం నుంచి ధ్యానించుకుందాం. 3 వచనాలు. దేవునిని బట్టి చూడే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. చూడండి ప్రియులారా, దేవుని బట్టి ఆయన వాక్యాన్ని అందించాలి. దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించాలి. దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి. హల్లెలూయా. జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావయ్యా. ఈ జీవములో నన్ను జీవింపచేసి ఉన్నావయ్యా. ఈ పాపం నుంచి నన్ను వేరు చేసావయ్యా. కారణం ఏంటి? నేను ఎంతో భయభక్తులు కలిగి ఉన్నానయ్యా. నీ ఎందు నమ్మిక ఉంచాను. నీ వాక్యం అందలి, నీ యొక్క మాట ఎందలి నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఎవరెవరి మీదో నమ్మిక పెడుతుంటాం. ఎవరెవరి మీదో నమ్మిక పెడుతుంటాం. వారు సగంలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, దూరం అయిపోతుంటారు. కానీ నా ప్రభు ఉన్నాడే, నా దేవుడు ఉన్నాడే, మనం ఆరాధిస్తున్న ఆ ప్రభు యేసుక్రీస్తు ఉన్నారే. నీవు గర్భంలో పిండంగా రూపింపబడక నుంచే నిన్ను ఎరిగిన వాడాయన. నువ్వు గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన వాడాయన. ఆ రోజు నుంచి కూడా నిన్ను తన హస్తములతో భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. నిన్ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయన చెయ్యిని నీవు విసిరవేయక ఆయన చెయ్యిని నీవు పట్టుకుంటే, ఆయన నిన్ను బాలుడుగా ఉన్నప్పటి నుంచి తల్లి స్థానిములు నువ్వు కుడిచినప్పటి నుంచి కూడా నిన్ను ఆయన నడిపించడం మొదలు పెడతాడు. ఆయన నడిపించడం ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చి ముసలివాడు అయిపోయే వరకు కూడా ఆయన చెయ్యి విడవడు. ఆ కరిగడిలో కూడా ఆయన చెయ్యి విడవడు. ఆ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించుకుంటూ ఆయన సన్నిధికి తిరిగి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన చేయి పట్టుకోవడం కోసం చూడాలి. ఆయనతో కలిసి జీవించడం కోసం చూడాలి. ఆ విశ్వాసము నిన్ను జీవింపచేస్తుంది. కోటాను కోట్ల సంవత్సరాలు ఆ విశ్వాసము నిన్ను జీవింపచేస్తుంది. ఆయనందు విశ్వాసము కలిగి నీవు ఉండాలి. లోకలు ఎలా, మనుషులు ఎలా నువ్వు విశ్వాసం కలిగి నాకు ఈ సహాయం వస్తుంది, ఇతను సహాయం చేస్తాడు, నాకు ఇది సహాయం వస్తుంది, ఈ సహాయం నాకు అందుతుంది ఆయన అనుకుంటే అదంతా కూడా వ్యర్థమే. అవసరానికి ఎవరు కూడా ఆదుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకడు కూడా నీ అవసరం తీర్చేవాడు ఒక్కడు ఉండడు. నాకేంట్లే, నలుగురు కొడుకులు ఉన్నారు, నాకేంట్లే, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకేంట్లే, అనేక మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నన్ను రక్షిస్తారు, ఆ ఖరీదులో నన్ను కాపాడతారు, నా అవసరం తీరుస్తారు అని నువ్వు అనుకుంటావేమో. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా ఎవరు కూడా నీ అక్కడికి రారు. దేవునికి మహిమ కలుగును. ఎవరు నీ అక్కడికి రారు. కానీ అక్కడికి వచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి, అబ్బా తండ్రి, పిలిచినవాడనే నా కుమారుడా నేనున్నాను నీకు తోడుగా అని చెప్పగలిగిన ఒకే ఒక్కరున్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి తీర్పు తీర్చబడదు. ఆయనందు విశ్వాసింపని వారు
దేవుని అద్వితీయ కుమారు అనే నామమును విశ్వాసింపలేని వాడు ఏమవుతాడు అంటే ఇంతకు మునిపే వారికి తీర్పు తీర్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు తీర్చడం కాదు తీర్పు, ఇంతకు ముందే తీర్పు తీర్చేశాడు దేవుడు వారికి. ఎందుకంటే వీడు నా కుమారుడు యొక్క వారసుడు కాడు, ఈడు నాకు వారసుడు కాడు, ఈడు నాకు పనికిరాని వాడు, నేను వీడిని తృణీకరించి ఉన్నాను, వీడు నా సన్నిధిలో ఉండడానికి యోగ్యుడు కాదు, నిత్య జీవానికి అర్హుడు వీడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనము దేవుని యందు తీర్పులోనికి వస్తామనేది జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. లేతపు వయసు నడిప్రాయము గతించిపోయిన హృదయముకు వ్యాకులము తొలగిపోయిన కానీ దేహమును చెరుపుటకు నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోవాలి. ఏది నీ దేహాన్ని చెరుపుతుంది, ఏది అపవిత్రపరుస్తుంది, ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, ఏది నీకు దేవుని మీద విశ్వాసము లేకుండా చేస్తుంది అనే దాన్ని నీవు నీ నుంచి దాన్ని తొలగించుకోవాలి, తీసివేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా తీసివేసి దేవుని యందు భయభక్తులు కలిగి నీవుంటే నీవు నిత్య జీవానికి వారసుడవుతావు. దేవునికి మహిమ కలుగునుగా. మరణమును దాటి జీవంలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. లేని ఎడల లోకపు ఆశలతో నువ్వు నిలువరి ఉంటే నీ కాలము రాక మునిపే నీవు మరణాన్ని పొందుతావు. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుదామా అండి? ఉంచుదాం. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన.